శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఒక విధంగా మే 1వ తారీఖు నుంచి మారినటువంటి గ్రహాల స్థితి, ముఖ్యంగా గురుగ్రహ మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరిగింది. సప్తమ స్థానంలోకి వచ్చాడు. అంటే సప్తమ స్థానం అంటే ఒక విధంగా 3, 7, 11 స్థానాల మీద గురువు యొక్క ప్రభావం ఉంటుంది. దానికన్నా ముఖ్యంగా రాశి మీద సప్తమ దృష్టి ఏర్పడడం వల్ల ఒక విధంగా అంటే మనకి వృశ్చిక రాశిలోనే చంద్రుడు ఉండగా మీరు ఈ రాశిలో జన్మించారు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఒక విధమైన గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఏదో ఒక ప్రయాణం చేయడం, విదేశ ప్రయాణం కానీ పుణ్యక్షేత్రాలు దర్శనం కానీ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకుడికి చాలా క్రమశిక్షణగా వ్యవహరిస్తాడు. ఆలోచన ధోరణి చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. మంచివారితో, గురువులతో, మరి ఆధ్యాత్మిక విద్యావేత్తలతో పరిచయం ఏర్పడుతుంది. అతని యొక్క నడవడిక మారుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. మరి రాబోయే విద్యా సంవత్సరం అంతా కూడా ఉన్నత ఫలితాలు సాధిస్తారు, అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. ధనస్థానాధిపతి కూడా అవటం వల్ల గురువు మరి ఆర్థిక వనరులు పెరుగుతాయి. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వివాహం అన్న సరే ఖచ్చితంగా ఇంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహం మే తర్వాత ఇంచుమించుగా మీకు కొలిక్కి రావడం జరుగుతుంది. ఇది పంచమం సప్తమం కాబట్టి, పంచమాధిపతి సప్తమం కాబట్టి ఇష్టపడి చేసుకున్న వాళ్ళు కూడా ఒక హోప్ ఏర్పడుతుంది. గతంలో మీరు ఎవరన్నా ఇష్టపడి ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల మరి అది జరిగే అవకాశం ఉన్నది. సో ఇది పక్కన పెడితే 5వ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఒక విధంగా 2 శత్రుగ్రహాలు 5వ స్థానంలో సంచరించడం, రాహు కూడా అక్కడ ఉండడం, మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఎవరైతే స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, ఆన్లైన్ బెట్టింగు, క్రికెట్ బెట్టింగు, జూదంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉన్నది. మిత్రుల మధ్య విభేదాలు, అలాగే ప్రేమికుల మధ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరైనా ఇద్దరి మధ్య వేరే వ్యక్తి చేరడం వల్ల వచ్చిన పొరపాటు జరిగే అవకాశం ఉంది. అంటే రాహు కుజుడు కలిసి ఉన్నప్పుడు జాతకుడు విపరీతమైనటువంటి స్టామినా ఏర్పడుతుంటుంది, విపరీతమైన యాంగ్జైటీ, ఏదన్నా సాధించగలను అంటే అది అక్రమ మార్గంలో కాదు వేరే మార్గంలో సాధించగలననే ఉద్దేశంతో ఈజీ మనీకి ఆశపడడం ఇలాంటివి చేస్తుంటాడు. సో అందువల్ల వాడి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా 6వ స్థానంలో రవి, ఇది ఒక విధంగా మంచిదే అనుకుందాం. అంటే శత్రువులపై విజయం, ప్రభుత్వ అధికారుల నుంచి అనుకూలత, జాతకుడికి అంటే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుంది. వృత్తిలో ఒక విధమైనటువంటి హోదా, గౌరవం ఏర్పడుతుంది. నిజాయితీగా వ్యవహరిస్తాడు. అయితే ఏంటంటే వృత్తిరీత్యా ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా శుక్రుడు 6లో ఉండడం, అంటే 19వ తారీఖు వరకు ఉంటాడు మే. ముఖ్యంగా అధికారంతో ఉన్నటువంటి స్త్రీలతో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలతో శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఇల్లాస్తో కానీ అత్తవారి బంధువులతో కానీ విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఏదైనా మరి ఉచ్చైన రవితో కలిసి ఉండడం వల్ల మీకు బాగా సామర్థ్యం కలిగి ఉండి హోదా కలిగి ఉన్నటువంటి వాళ్ళతో శత్రుత్వం రావడం వల్ల అది టెంపరీగా మీకు దాని నుంచి బయటపడినా దీర్ఘకాలంగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో ఎటువంటి విభేదాలు పెట్టుకోవద్దు. అలాగే అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ కొంత దూరంగా వ్యవహరించడం మంచిది. అంటే గురువు కొంతవరకు చాలా విషయాలు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాడు, కానీ టెంపరీగా మాత్రం ఇబ్బంది పడవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే మనకి ఇక్కడ గురువు లగ్నాన్ని రాశిని చూడటం, కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి ఏదైనా ఒక శాస్త్రం మీద నేర్చుకుందామనే అవగాహనతో
గొప్ప రా గురువులను కానీ బాగా పండితులను కానీ సంప్రదించడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో మంచి గురువు లభించడం వల్ల ఏదో ఒక శాస్త్రాన్ని అభ్యసించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ వైద్యులకి, అంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా గురువు కేతువు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు చాలా వరకు మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏంటంటే, అంటే ఎక్కడన్నా ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు దశమ స్థానానికి అష్టమ భావం అవటం వల్ల కంపల్సరీగా మీకు ఈ నెలలో ఇంచుమించుగా మే నెలలో వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృత్తిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జాబుకి ఏమైనా ఇబ్బంది కలగడం కానీ, ఉద్యోగంలో అయినా సస్పెండ్ అవ్వడం కానీ, సెలవు పెట్టవలసి రావడం కానీ, ఇతరుల జోక్యం వల్ల మీరు మీ యొక్క కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహించలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సొంత నిర్ణయం తీసుకోవడం కన్నా ఇతరుల యొక్క నిర్ణయం మీద, అంటే మనకు కావాల్సిన వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడడం మంచిది. ముఖ్యమైన విషయాలు, అదే వృత్తికి సంబంధించిన విషయాలు వాయిదా వేసుకోవడం అన్నది చాలా చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇంకా అర్ధాష్టమ శని ప్రభావం జాతకుడి మీద ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల మనసుకి కష్టం, నష్టం కలిగించే వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే మరి ఈ భూములు, స్థిరాస్తులు, ఆస్తులు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు, నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ఈ పక్షమంతా కూడా జాతకుడు హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఖచ్చితంగా మరి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలైనటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు, కావలసినటువంటి ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం. కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు.
ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.